దక్షిణ మెక్సికోలో ఓ చిన్న దీవి ఉంది. ప్రపంచంలో ఉన్న వేలాది దీవుల్లాంటిదే ఈ దీవి కూడా. అయితే సుమారు 60 సంవత్సరాల క్రితం మామూలుగా ఉండే ఈ దీవి స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. దీవిలోని చెట్ల నిండా బొమ్మలు వేలాడడం మొదలయ్యాయి. చెట్లకు పళ్ళు కాయలకు బదులు బొమ్మలు వేలాడడం చూసి చుట్టుప్రక్కల దీవుల వాళ్లు ఈ దీవి గురించి మాట్లాడడానికి కూడా భయపడేవారు. ప్రస్తుతం ఈ దీవి పర్యాటకులను ఆకర్షిస్తూ ఉండడంతో అడపాదడపా ఈ దీవిలో జనసంచారం కనపడుతోంది. చెట్టుకు వేలాడుతున్న బొమ్మల గురించి తెలుసుకోవాలంటే ఓ 60 సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సిందే. ఈ దీవిలో డాన్ జూలియన్ సంటానా అనే ఓ వ్యక్తి ఉండేవాడు. ఓ రోజు అతని కళ్ళెదురుగా 12 సంవత్సరాల పాప దీవిలోని నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి అతను చూస్తూ ఉండగానే చనిపోయింది. ఆ పాపను రక్షించాలని అతను ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ సంఘటన సంటానాను బాగా కదిలించింది. తన కళ్ళెదురుగా ఓ పాప ప్రాణం పోతున్నా ఏం చేయలేకపోయానన్న బాధతో ఆ రోజంతా బాధపడుతూనే ఉన్నాడు. అదే బాధలో మరుసటి రోజు తనకు తెలియకుండానే ఆ ప్రవాహం దగ్గరకొచ్చాడు. పాప చనిపోయిన చోట ఓ బొమ్మ అతనికి కనిపించింది. ఆ బొమ్మ ఆ పాపదే అయ్యుండొచ్చన్న ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చి తన ఇంటి దగ్గరగా ఉన్న చెట్టుకు కట్టేశాడు. ఆశ్చర్యంగా అతనికి ప్రతిరోజు బొమ్మలు కనిపించడం ప్రారంభించాయి. కనిపించిన ప్రతి బొమ్మని తీసుకొచ్చి దీవిలోని చెట్లకు కట్టేవాడు. ఇలా కట్టడంలో అతనికో నమ్మకం ఉండేది. చనిపోయిన పాప ఆత్మ ఆ బొమ్మల్లోనే ఉందని భావించేవాడు. అలా 50 సంవత్సరాల పాటు ప్రవాహంలో కొట్టుకొచ్చిన బొమ్మలన్నింటినీ చెట్లకు కడుతూనే ఉన్నాడు. ఈ బొమ్మలు ఎక్కడి నుంచి వచ్చాయన్నది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే అంటారు ఆ దీవి చుట్టుప్రక్కల దీవుల్లో నివసించే ప్రజలు. ప్రవాహంలో ప్రతిరోజు ఓ బొమ్మ కొట్టుకురావటం మామూలు విషయం కాదు. కానీ సంటానా ఆ విషయం గ్రహించలేకపోయాడన్నది వారి అభిప్రాయం. బొమ్మ కనిపించిన రోజునే దాన్నలా వదిలేసుంటే బాగుండేదని మరికొందరు అంటూ ఉంటారు. బొమ్మల్లో చనిపోయిన వారి ఆత్మలు చేరాయని మరికొందరి నమ్మకం. బొమ్మలు కావు అవి భూతాలు అని కొందరి అభిప్రాయం. అవి మామూలు బొమ్మలు కావని పర్యాటకులు సైతం అంగీకరిస్తారు. ఆ బొమ్మల్లో చాలా వరకు కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు ఊడిపోయున్నాయి. వాటిని కట్టి దశాబ్దాలు గడుస్తున్నా ఒక్క బొమ్మ కూడా కింద ఊడిపడ్డం ఎవరూ చూడలేదంటారు. అవి ఎంత జీర్ణావస్థకు చేరుకున్నా కింద పడిపోకుండా చెట్టుకి వేలాడుతూ ఉండడానికి కారణం వాటిల్లో ఆత్మలు ఉండటమే అన్నది కొందరి వాదన. ఈ రోజుకి కూడా ఆ దీవిలోకి ఒంటరిగా వెళ్లడానికి ఎవ్వరూ సాహసించరు. గుంపుగా వెళ్లొస్తూ ఉంటారు. వెళ్లిన వాళ్లు కూడా అక్కడ నివసించే ఆత్మలు తమనేమీ చేయకుండా ఓ బొమ్మను కట్టి వస్తూ ఉంటారు. దాంతో ఇప్పుడు వేలాది బొమ్మలు వేలాడుతూ కనిపిస్తాయి. దీవి గురించి ఏమాత్రం అవగాహన లేకుండా అక్కడికి వెళ్లిన వాళ్లు వేలాడుతున్న ఆ బొమ్మలు చూసి దడుచుకోవడం ఖాయమంటారు.